వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లికి వందనంపై వైకాపా విమర్శలు సబబు కాదు. చీఫ్ విప్ జీవి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న కట్టడాల తొలగింపు. తల్లికి వందనంపై వైకాపా విమర్శలు వారి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 67.27 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో 10,091 కోట్ల జమ చేయడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్నారు. ఇంత పారదర్శకంగా సంక్షేమ పథకంపై వైకాపా జగన్ విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే హామీల్లో 80% అమలు చేసి ప్రజలకు నమ్మకం కల్పించిన ఘనత సాధించిందన్నారు. మరీ ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు గౌరవం, విద్యా వ్యవస్థలకు బలం, సామాజిక సంక్షేమానికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తల్లికి వందనం పథకం మార్గదర్శకాల విషయంలో అద్దం ముందు నిలబడి రాళ్లు విసిరినా పగిలేది వైకాపా మొహమే అని వారు గుర్తించాలని హితవు పలికారు. వినుకొండ పట్టణంలో నిత్యం ట్రాఫిక్ తో నరకయాతన పడుతున్న ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తనదైన శైలిలో ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారు. వినుకొండ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని పనులను ఆయన ప్రారంభించారు. పట్నం నడిబొడ్డున ఉన్న శివై స్తూపం చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలను పూర్తి స్థాయిలో తొలగించారు. లక్షల మంది విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు తల్లుల ఖాతాల్లో 10,000 కోట్ల విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గం శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఒకరికి ఇస్తే మరొకరికి అన్యాయం చేశారని, కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటిలో ఎంతమంది ఉన్నా వారి తల్లుల ఖాతాల్లో నగదు వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇచ్చిన మాటను నిలబడుకునే విధంగా నెరవేర్చింది మన కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం కింద ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు, ఈ 13,000 వారు 13 ఈ 13,000 అట్లా ఇచ్చుకుంటా ఉంది మన కూటమి ప్రభుత్వం. గతంలో అమ్మఒడి ఇచ్చారు, అద్దఒడిగా చేశారు. అలాంటి కార్యక్రమాలు లేకుండా ఇవాళ ఆంక్ష కాకుండా
నేరుగా తల్లుల ఖాతాలకే డబ్బులు వెళ్తున్నాయంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పాఠశాల ప్రారంభించిన రోజునే విద్యార్థులకు కిట్స్ ఏ విధంగా అంటే స్కూల్ బ్యాగ్స్ కానీ, షూ కానీ, యూనిఫామ్ కానీ అనేక రకమైనటువంటి విద్యార్థులకి ఇవాళ కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు అంతకుముందు రాజకీయ నాయకుల పేరు జగనన్న విద్యా కానుక అంటాడు, జగనన్న కిట్స్ అంటాడు. ఎలాంటివి కాదు. ఎవరైతే పూర్వంలో ఉన్నటువంటి మహారాజు చదువుకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరైనా సరే గురువులు ఆయన పూజిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పథకం పెట్టారు. ఇవాళ గతంలో కోటా బియ్యం పెడితే ఇవాళ సన్న బియ్యంతో విద్యార్థులందరికీ మధ్యాహ్నం భోజన పథకం పెడుతుంటే చాలామంది విద్యార్థుల్లో కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్ని అప్పులు ఉన్నా కానీ రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన విధంగానే మొదటి స్కూళ్ళు స్టార్ట్ అయిన మొదటి రోజే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టిన విద్యాశాఖ మంత్రి వర్యులైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఒక విద్యార్థి నాయకులుగా నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఒక్కళ్ళకే ఇచ్చారు. అది మొదటి సంవత్సరం 15,000 రూపాయలు అని చెప్పారు. 13,000 రూపాయలు ఇచ్చినా కూడా స్కూల్కి ఎటువంటి నిధులు ఇవ్వకపోవటం వల్ల అలా స్కూళ్ళు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పడ్డాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఒక పక్క సంక్షేమం కానీ ఒక పక్క అభివృద్ధిలో కానీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సమూల మార్పులు కూడా చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా అవహేళన చేశారు. నేను ఒక్కరికే అమ్మఒడి ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పడితే మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని అబద్ధపు మాటలు చెప్తున్నారని కూడా ఆ రోజు విష ప్రచారం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం నిన్న రాష్ట్రంలో చదువుకునే ప్రతి వ్యక్తికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు తల్లికి వందనం వేశారు. దీనికి మీరు కానీ మీ పార్టీ కానీ ఏం సమాధానం చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తల్లి వందనం పేద ప్రజలకు అండగా ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వినుకొండపట్నం 16వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి షేక్ అక్బర్ బాషా తెలియజేశారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో చాలా వరకు డబ్బులు జమ చేసి ప్రజల హృదయాల్లో స్థానం సాధించుకున్న గొప్ప నేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతరం వార్డుల్లోని పలువురు తల్లులను ఆప్యాయంగా పలకరించి డబ్బులు పడ్డాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వార్డు ప్రజలు తెలియజేశారు. ఏం చదువుకుంటున్నావు? ఎంత పడుతుంది నీకు తల్లి వందనం? అంటే ఎప్పుడు? ఓకే, థ్యాంక్ యూ. నీకెంత పడ్డాయి? పడ్డాయా? నువ్వేం చదువుకుంటున్నావు? ఓకే, థ్యాంక్ యూ. నువ్వు అమ్మా, నీ పేరేంటి? కీర్తన. నీకెంత పడ్డాయి డబ్బులు? 13,000. ఓకే, ఎవరు ఇచ్చారు మీకు? ఓకే ఓకే, చెప్పమ్మా నీ పేరు. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మీ కుటుంబ సభ్యులకు ఇప్పుడు కూడా మన టీడీపీ పార్టీ ఉంటుంది. మీకు ప్రతి ఒక్క కార్యదర్శి ఎంఏ అసెంబ్లీ కూడా అందుబాటు మీకోసం ప్రతి విషయంలో వస్తూనే ఉంటారు. మీకు మా 16 తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.